సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఆదోని మండలంలోని నాగనాథనల్లి గ్రామంలో ఉన్నాం. నాగనాథనల్లి గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు మనం ఈ గ్రామంలోనే ఉన్నాం. ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ టైం ఈ గ్రామంలో పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా మీరు గ్రామం వచ్చారు. గ్రామంలో ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? సంతోషపడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే మామూలుగా ఇక్కడ సంస్కృతి ఏంటంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కనిపించరు, గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు ఊర్లకు రారు, జనాల మొహం చూడరు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే తప్ప మళ్ళీ ఓటు అడగడం తప్ప ఎవరు రారు. కానీ నేను అలా కాదు. నేను అంటే ఏదో ఒక పెట్టి ఈరోజు ప్రభుత్వ ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోయినా కూడా ఏదో గ్రామానికో ఏదో వార్డుకో పోయి ప్రజలతో తిరుగుతుండడం నాకున్న అలవాటు. అది దాంతో ప్రజలు సంతోషంగా ఉంటారు. అరే ఎమ్మెల్యే వస్తున్నాడు, ఏదో 4 మాటలు అడుగుతున్నాడు. నాకు కూడా నాలెడ్జ్ అవసరం. అది ఏ గ్రామంలో ఏ సమస్య, ఈ ఊరికి వచ్చాను, వస్తే వాళ్ళు రోడ్డు గురించి చెప్పారు. 10 ఏళ్లుగా ఇబ్బంది అన్నారు. మా ఎంపీటీ మా సర్పంచ్ ఉన్నాడు ఇక్కడే, ఇదిగో పెద్ద ఆయన మా సర్పంచ్. ఎంపీటీ సైడా సార్ ఏదైనా ప్రభుత్వం ఏమన్నా కార్యక్రమాలు చేపడితే ఒక 10 days షేర్ చేసుకొని కూర్చుంటారు పరిమితి. అయితే మీరు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పలకించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎందుకని సార్ మళ్ళీ మన ఎలక్షన్స్ ఏమైనా ముందు అయ్యేం లేవు కదా? అది చెప్తున్నాయి కదండి, అది వ్యక్తిత్వం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎండ కూర్చొని అందరూ మీరు సెంటర్కి రండి, నేను 2 మాటలు మాట్లాడిపోతానని కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. నాలాంటి ఎమ్మెల్యే ఉంటాడు, ఇంటింటికి పోయి అందరితో సరదాగా ఉండి పార్టీలతో సంబంధం. ఇప్పుడు నేను పోయిన పార్టీల్లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన వైసీపీ ఆయన, ఇంకో మన పక్క టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. అంటే జనసేన 4 పార్టీలు మీ దగ్గర ఉన్నాయి సార్. మా దగ్గర ఇప్పుడు గెలిచే నేను నమ్మే ఒకే సూత్రం, గెలిచేదాకా ఎలక్షన్ల వరకే మన పార్టీలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా పార్టీలతో ఏం సంబంధం కదా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలతో ఏం సంబంధమా? పార్టీలతో ఏం సంబంధం ఉంటది? అట్లా ఉండదు కదా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ దానికి దీనికి గొడవ పడతాం. కానీ ఈ గెలిచిన తర్వాత ప్రజలు నన్ను ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ధి కావాలి. రోడ్డు వేస్తాము, రోడ్లో ఓన్లీ కూటమి నాయకులు నడుస్తారా కదా? ప్రతిపక్ష నాయకులు కూడా నడుస్తారు కదా, ప్రజలు కూడా నడుస్తారు కదా. అట్లా ఊర్లో డెవలప్ చేస్తే అది ఇది సంబంధం లేకుండా అందరికీ మంచి జరిగే విధంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. సరే, ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చి మీరు ఒక హామీ ఇచ్చారు. అంటే ఈ గ్రామంలో ప్రధాన సమస్య రోడ్డు ప్లస్ ఒక కల్వెట్టు. ఏదైనా వర్షం పడితే ఇక్కడ వాళ్ళు అక్కడ పోలేరు, అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేరు. ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదే 3 నెలలు. ఇప్పుడు నేను ఎంపీడీఓ గారిని అడుగుతా ఉన్నాను, మా ఎంపీడీఓ గారు మేడం ని అడిగాను, ఎంపీటీసీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సర్పంచ్ వెళ్ళాను, ఇంకోరి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళకు అడుగుతా ఉన్నా, ఏమంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఒక అవకాశం రాలేదా ఇది చేయడానికి? అంటే అప్పుడు ఫండ్స్ లేవండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఫండ్సే లేకుండా ఉండే, వచ్చే ఫండ్సే చాలా తక్కువ, దాన్ని మంచినీళ్ళు ఖర్చు పెట్టడానికే సరిపోతా ఉంది. ఇంక రోడ్లు మిగతావి ఎలా వేసేది? కనీసం ఇప్పుడు దాన్ని నోట్ చేసుకొని ఎక్కడో చోట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ పథకమైన బాగున్నావా, ఎన్ఆర్జీఎస్ పథకమైనా సరే, లేదా మండల పరిషత్ సంబంధించిన నిధులు వస్తాయి, లేదా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ నిధులు వస్తాయి. వీటిలో ఎక్కడో చోట తీసుకొని వచ్చి రోడ్డు వేస్తే బాగుండని ఇప్పుడే ఎంపీడీఓతో మాట్లాడుతా ఉన్నాను. గ్రామ సభలో పెట్టి దీన్ని పాస్ చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాను 3 నెలలు, రాత్రి డబ్బులు వచ్చేవి, రాత్రి సాధ్యం కాదు సార్. అదే సార్, ఇప్పుడు వాళ్ళు కూడా కొన్నేళ్ళు పరిపాలించారు, కొన్నేళ్ళు వస్తున్నారు పోతున్నారు. అయితే మాకు ఎలాంటి రోడ్లు కూడా ఇవ్వలేదు, ఓన్లీ హామీలు ఇస్తున్నారు. ఇప్పుడన్నా ఎమ్మెల్యే చేస్తారని నమ్మకం ఎలా కలిగిస్తారు సార్? చేస్తానా తప్పనిసరిగా చెయ్యాలనే కోరిక మనసులో బలంగా ఉంది. ప్రజల్లో కూడా ఒక బలమైన కోరిక సార్, ఏమంటే వస్తుంటారు పోతుంటారు చేయలేరు, ఇప్పుడు కూడా చేస్తా లేదా నమ్మకం అది ఎలా కలిగిస్తారు అనేది కనీసం ప్రజల్లో కూడా ఇప్పుడు కూడా మేము చాలా చూసాం, ఎదుగు అడిగాము గ్రామస్తులను కూడా. ఆ నమ్మకం వాళ్ళకి 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు వచ్చినారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చినారు, ఓట్లు వేయించుకున్నారు, తర్వాత వెళ్ళిపోయినారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చినారు. ఇది వీళ్ళు 30 ఏళ్లుగా చూసినటువంటి బాధ ఇది. దానికి అందువల్ల ఇప్పుడు పార్థసారథి ఎమ్మెల్యే అయినాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈయన కనీసం చేస్తాడా అనే అనుమానం సర్వసాధారణంగా ఉంటది. కానీ నాకు కూడా దేవుడు అవకాశం ఇవ్వాలి.
ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా సీరియస్ గా వీళ్ళన్నిటినీ కూడా తిరుగుతున్నాను, చూస్తున్నాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే సందర్భంలో అవకాశం కూడా రావాలా, కొంత నిధులు కావాలి, ఏదో రకంగా నిధులు తీసుకుని వచ్చి చెయ్యాలి. నేను ఇప్పుడు మొన్న చూస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైతే 100 రోజుల్లో 30 రోజులు బాగానే ఉంది, కానీ గత 60 రోజులు 2 నెలల పరిస్థితి ఒకసారి ఆలోచన. 100 రోజులు అన్నారు, ఏం వివరిస్తున్నారు సార్ ప్రజలకు, ఏం చెప్తున్నారు? 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి చూడండి, ఈ సంక్షేమం చూడండి. వచ్చి రాక మళ్ళా రండి ఎంపీ గారు. మేము అధికారంలోకి రాగానే చేసినటువంటి మొట్టమొదటి 5 సంతకాల గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం 3000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4000 రూపాయలు చేయడం. అంటే ఒక్క సంతకంతో ఒకే రోజులో చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే 250 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్క రోజులో ఒక్క సంతకంతో చేశారు. రెండోది, టీచర్ల కొరత మీరు చూస్తా ఉన్నారు. ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా టీచర్లు లేరనే బాధ మేము పడతా ఉన్నాం. ఏ స్కూల్ కన్నా పోండి, 1000 మంది పిల్లలు ఉంటారు, 4 టీచర్లు ఉంటారు, ఎలా చదువు చెప్పాలి? వీళ్ళ కోసమని మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంతో చేశారు. మూడోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే భూమి మనదే అయినప్పటికి కూడా మనం కొన్న భూమికి సంబంధించి, మన సొంత భూమికి, మన తల్లిదండ్రులు ఇచ్చిన భూమికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం, మన పొలం సరిహద్దులకి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో రాళ్ళు నాటుకోవడం, చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొని వచ్చి ప్రజలని వాళ్ళ సొంత ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో లేకుండా ప్రభుత్వమే తీసుకుంటాదనే చట్టాన్ని, దాన్ని స్పష్టత ఇవ్వకుండా దాచిపెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలను భయాందోళనకు గురి చేసినాయి. అరే, మా సొంత భూమి అయినా మనకు ఉంచుతారా లేదా అనే భయాన్ని క్రియేట్ చేశారు. దాన్ని మొదటి సంతకంతో తీశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి నాణ్యత సర్వే అని మొదలు పెట్టాం. దాని గురించి కూడా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వరదలు వచ్చినాయి. ఆ వరదల్ని ఆయన ఎదుర్కొన్న విధానం, నేనున్నానండి, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అనే హోదాని పక్కన పెట్టి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు పోయి నేను ఎమ్మెల్యేని పరిచయం చేసుకొని బాగున్నారా అని మాట్లాడడం కానీ, ఏదైనా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి తెలుసుకోవడం కానీ, మీ వీధిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మంచినీళ్ళు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం, ఇదే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు వరదల సందర్భంలో ఏ రోజు ఆయన ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాల, ఒక సామాన్య పౌరుడిలాగా నీళ్ళలో దిగినాడు, జేసీబీలు ఎక్కినాడు, తాను ప్రతి ఒక్కరికి తానున్నానంటూ చెప్పుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ కూడా చేసిన విధానం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 100 రోజుల్లో మేము చేసిన వాటిని ఒక కరపత్రం రూపంలో, ఇది మంచి ప్రభుత్వం అనే ఒక టైటిల్ పెట్టి డెఫినెట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసింది కూడా చెప్పుకోవాలి కదా. 100 రోజుల్లో చేసింది చెప్పుకోవాలి. 200 రోజుల తర్వాత 2 రోజులు చేయాల్సింది ఇప్పుడు అందరికి కనుక్కోవాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇలా ప్రజలు అనుకుంటున్నారని. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అంశాలు. ఆ కార్యక్రమం మీద రొటీన్ కార్యక్రమాలతో పాటుగా దీన్ని ఒకటి మాత్రం నిజం, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, రాజకీయ కక్షలకు అతీతంగా ఈ రోజు నేను ఆదోనిలో అభివృద్ధి గాని, సంక్షేమం గాని అందరినీ కలుపుకొని చేయాలనే కోరికలో ఉన్నాను. సార్, ఆదోనిలో చాలా డిఫరెంట్ గా ఇంతకుముందు ఎలక్షన్స్ కు ముందు అంటే ఏ పార్టీ ఉన్నా కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ కొంచెం లాలూచి పడినారు. ఎవరు వాళ్ళు అంటే అప్పుడు ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మూడో వ్యక్తి అంటున్నారు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు నేనున్నాననే భరోసా, అన్నింటికంటే ముఖ్యమైనది నేనున్నాననే భరోసా. నాకు ఓటేసి గెలిపించారు, వాళ్ళ రుణం తీర్చుకుంటాననే భరోసా. 100% ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజలతో కష్టాలు నష్టాలు పంచుకుంటూ వాళ్ళతో ప్రయాణం చేస్తామనే భరోసా మాత్రం 100% ఇస్తాను. అంటే గత ఎమ్మెల్యేలాగా మీరు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా మీరు ఏం చేయబోతారు? చూస్తారు, ఇప్పటిదాకా నేను చేసిన చాలా అంశాలు ఉన్నాయి. నేను రాగానే ఆదోనిలో మంచినీళ్లు తాగడానికి రామ్జల చెరువు మొత్తంలో అది విషపూరితమైన నీళ్లు ఉండాను. వాటిలన్నించి తోడి బయటపడేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ నీళ్లు పట్టినాం, కనీసం తాగడానికి మంచి నీళ్లు రావాలా అనే ఉద్దేశంతో. రెండవది,
బాలికల సంక్షేమ హాస్టల్ మాకు చాలా ఇబ్బందిగా ఉండే. నేను ఏదో రకంగా ప్రభుత్వంలో మాట్లాడి నేను వచ్చిన నెల రోజుల లోపలనే ఓ బాలికల సంక్షేమ హాస్టల్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. మూడోది రోడ్డు వైడనింగ్ కు సంబంధించిన ఆక్రమణలన్నీ కూడా తొలగిస్తా ఉన్నాం. మీరు ఊరంతా చూడండి, ఆక్రమణలు తొలగిస్తా ఉన్నాం. మనం మా దగ్గరికి వచ్చి 2 పండుగలు వచ్చినాయి. బక్రీద్ వచ్చినది, మిలాద్ నబీ ముస్లిం సంబంధించిన పండుగలు వస్తే మనకు సంబంధించిన రణమండల ఆంజనేయ స్వామి ఇది వచ్చింది. దాని తర్వాత మనకు గణేష్ నిమజ్జనం వచ్చింది. ఇవన్నీ కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి జరుపుకునే పండగలా ఈరోజు సక్సెస్ఫుల్ గా ఎటువంటి చాలా మంది అంటారు ఆదోని అంటే ఏదో మతపూరితంగా దాన్ని మతాలకు సంబంధించిన స్థలంగా, దాని పెద్ద గొడవలు ఉన్న స్థలంగా జనాలు చెప్తారు. కానీ మీరు చూడండి, అటు ముస్లిం పండగలు కానీ హిందూ పండగలు కానీ ఎంత శాంతియుతంగా అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న సక్సెస్. ఇవన్నీ కూడా మా ఇంటర్వెన్షన్ లేకుండా, ఇవన్నీ కూడా అధికారులు కానీ పోలీసులు కానీ ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్ లేకుండా ఇది సాధ్యం అవుతాయా? ఎంత కోఆర్డినేట్ చేస్తే, ఎన్నిసార్లు అందరితో మాట్లాడితే, ఎన్నిసార్లు మనం ఇవన్నీ చేయగలిగితే సాధ్యం అవుతుంది. సో ఇలాగే ప్రతి ఒక్క పని కూడా చిన్న మొన్న మున్సిపాలిటీ డబ్బులు పెట్టారు. R&B దగ్గర డబ్బులు లేవంటే మున్సిపాలిటీ దగ్గర గుంతలన్నీ పూడ్చడానికి ప్రయత్నం చేశాం. అంటే టెంపరీగా, కానీ అప్పటికే మళ్ళీ నీళ్లు పడంగానే మళ్ళీ గుంటలు వెళ్తా ఉన్నాం. సో కొంత నిధులు రావాలి, డబ్బులు రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి. ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి. మున్సిపాలిటీలో సిల్ట్ తీసుకోవడానికి సుమారుగా 1,80,00,000 శాంక్షన్ చేయించుకొచ్చాం. దాంతో కాలవల్లో అంతా ఉన్నటువంటి పూడిక తీస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఇంకో మంచినీళ్ళకి సంబంధించిన పైప్ లైన్లు, ట్యాప్స్ సంబంధించిన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఇట్లా పని మొదలైంది, కానీ పూర్తిగా అది పనిలాగా కనిపించి అభివృద్ధిలాగా కనిపించడానికి పని పూర్తయితే కదా కొంత టైం పట్టచ్చు. కానీ 100కు 100 రోజుకు 15 గంటలు నేను పని చేస్తున్నాను, మన కూటమిలో ఉన్న నాయకులు పని చేస్తా ఉన్నారు, ఆఫీసర్లు అంతా కూడా రోజు 15 గంటలు పని చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని ఆత్రంతోనే చేస్తా ఉన్నాము, ఆకాంక్షతో చేస్తాం. సార్ చివరిగా ఒకటి అడుగుతాను సార్, కూటమి నాయకులు ఉన్నారు, కూటమి నాయకులు కానీ కూటమిలో ఎవరన్నా కానీ జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళకి మీ సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నా కుడి భుజం జనసేన, ఎడం భుజం తెలుగుదేశం పార్టీ, వెనక బీజేపీ. ఇంతకు మించి ఏం కావాలి? మీ కళ్ళ ముందు కనబడతా ఉంది కదా, ఇంతకు మించి సహకారాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా? అద్భుతాలు చేయడానికి ఇది సరిపోతుంది. నమస్కారం. చూస్తున్నారు కదా, ఎమ్మెల్యే గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసామనేది ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషికి కూడా వివరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 3 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా చాలా ఉంది ఇంకా చేసేది. మీకు ఎలాంటి ఏదైనా కానీ ప్రతి సమస్య కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి భరోసాను ఇస్తున్నాడు ఎమ్మెల్యే పార్థసారథి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.